అందరికీ వెల్కమ్ టు లిటిల్ థింగ్స్ ఛానల్. ఇవాళ మనం అందరికీ ఇష్టమైన సాంబార్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. వేడి వేడి అన్నంలో సాంబార్ వేసుకుని అప్పడంతో తింటే ఆహా, ఆ టేస్ట్ ఎంత బాగుంటుందో. ఇంకెందుకు లేటు, రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా పప్పు కోసం ఒక గ్లాస్ కందిపప్పుకి 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ 2 నుంచి 3 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ ఆరేలోపు మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకుందాం. అలాగే చింతపండు కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ ఆరిన తర్వాత పప్పు అంతా మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక సాస్ పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు కూడా వేసుకొని కొంచెం మెంతుపొడి కూడా వేసుకోవాలి. ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని మగ్గనివ్వాలి. కూరగాయలు ఎంత బాగా మగ్గితే సాంబార్ అంత టేస్టీగా ఉంటుంది. కొంచెం పసుపు యాడ్ చేసుకొని అంతా బాగా కలిపి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఒక 50% మగ్గిన తర్వాత మన రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. బాగా కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి. మనం పప్పు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత 2 స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని మరగనివ్వాలి. ఇంకా 1 చెంచా సాంబార్ పొడి యాడ్ చేసుకోగానే మంచి అరోమా వచ్చేస్తుంది మన సాంబార్ నుండి. ఇప్పుడు మనకు కావాల్సినంత పప్పు యాడ్ చేసుకోవాలి. చిక్కగా కావాలంటే పప్పు ఎక్కువగా వేసుకోవాలి. అలాగే ఒక 2 నిమిషాలు మరగనిచ్చి లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన సాంబార్ రెడీ. ఈ గుమగుమలాడే సాంబారు అన్నంలోకే కాదు, ఇడ్లీలోకి కూడా అదిరిపోతుంది. ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని టేస్టీ రెసిపీస్తో మీ ముందుకు వస్తాం.